బైబిల్లో యేసుప్రభు వారు కానీ, శిష్యులు కానీ, బాప్తిస్మిచ్చే యోహాను కానీ ఎవరు ప్రకటించినా దేవుని రాజ్యాన్ని గురించి, మారుమనస్సును గురించి, పాపక్షమాపణ గురించే ప్రకటించారు. కానీ ఇప్పటి కాలంలో సేవకు పిలువబడిన వారు అనేకులు పాపక్షమాపణ, మారుమనస్సు, దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించడం కన్నా స్వస్థతలు, దయాలను వెళ్ళగొట్టడం, అద్భుతాలు చేయటం, ఆర్థికంగా అభివృద్ధి చెందించడం గురించి ఎక్కువగా ప్రకటించడం గమనించగలం. మనం గుర్తించాల్సింది ఏంటంటే, మారుమనస్సు పొంది పాపక్షమాపణ పొందుకుంటే మన జీవితంలో అనారోగ్యాలు, అనేకమైన సమస్యలు అన్నీ వాటంతవే పోతాయి. చాలా అనారోగ్యాలకు కారణము పాపమే. పాపమంటే ఆజ్ఞను అతిక్రమించటమే. నీ కోపము సూర్యుడస్తమించు వరకు ఉండనీయొద్దన్నది దేవుని ఆజ్ఞ. ఒకవేళ కోపంతోనే నిద్రకు నిష్క్రమిస్తే దానివల్ల అనేక ఆరోగ్య సమస్యలుంటాయని సైంటిఫిక్గా కూడా నిరూపించబడింది. కాబట్టి పాపక్షమాపణ, మారుమనస్సు అనేది చాలా ప్రాముఖ్యంగా ప్రకటించబడవలసిన అంశం. అందుకోసమే ప్రభువు తన ప్రాణమిచ్చారు.